హాయ్ అండి. నమస్తే. రాగజ్యోతి మూడవ భాగం. తెల్లబడిన తూర్పాకాశంలో రోజా రంగు పూసింది. అది లేత పసుపచ్చ కలిసి పైకి పోతూ అరుణిమగా మారింది. చలిమంటలా ఉన్న ఆ ఎరుపులో నుంచి గబుక్కున బయటికి వచ్చాడు సూర్యుడు. ఆశ తలారబెట్టుకుంటూ ఆవరణలో ఓ పక్కగా ఉన్న గులాబీ మొక్కల వైపుకు వెళ్ళింది. హిమముతో తడిసిన గడ్డి పరకలు ఆశ పాదాలను తడిచేశాయి. ఒక్కొక్క మొక్కను పరామర్శిస్తున్నట్లుగా కాసేపు నిలబడి విచ్చుకున్న గులాబీలను, బిరిసెక్కిన రేకులపై నిలిచి మాయమవుతున్న హిమబిందువులను చూస్తూ అప్పుడే మొగ్గలు విచ్చుకుని గుప్పున గుబాళింపు సౌరభాలను ఆఘ్రానిస్తూ ఆనందించసాగింది. ఓ విరిసి విరియని గులాబీ ముద్దొస్తూ ఉండగా చెయ్యి చాపింది. ముళ్ళు కస్సుమంది. చివున చెయ్యి వెనక్కి తీసుకుని కోపంతో ఆ పువ్వును బెదిరించింది. ఆఫీసు గది గవాక్షం నుంచి ఆశని చూస్తున్న మాధవ్ మందస్మితం చేశాడు. ఆశ అటూ ఇటూ చూస్తూ యశోదని పిలిచింది. అది గొంతెత్తి జవాబు ఇవ్వగా కత్తెర తీసుకునిరా అనంది. యశోద కొమ్మల్ని కత్తిరించే పెద్ద కత్తెర తీసుకొచ్చింది. ఆశ కోపంగా ఆ కత్తెర పట్టుకుని గులాబీ మొక్క వైపు వంగింది. ఆ మొక్కని కత్తిరించేది కదా, కాస్త ముందుకొచ్చి చూశాడు మాధవ్. ఆశ చేతిలో గులాబీని చూసి తేలిగ్గా నిశ్వసించాడు. ఆశ స్వరూపం ఎంత సుందరమో, స్వభావం అంత లలితమైంది. అందుకే ఆమెను క్షమించగలిగాడు. ఆశ గులాబీని ముద్దు పెట్టుకుంటూ ఉండగా ఆ వైపుకి కర్రతో దారి వెతుక్కుంటూ ఓ గుడ్డివాడు వస్తూ ఉండగా, ఏ అబ్బి, నేరుగా లోపలికి వస్తున్నావు? గేటు దగ్గరే ఉండి పిలవాలి అని ఆశ చెబుతూ ఉండగా యశోద అతని వైపుకు పోతూ, అమ్మా, వీడే మా శ్రీవారు అని చెప్పింది. అంటే అంటే ఆ గుడ్డివాడు దీని భర్త. అది సన్నగా పొట్టిగా చలాకీగా ఉంది. ఆ గుడ్డివాడేనా దాన్ని వెండి నగలతో నింపేశాడు? కళ్ళు పెద్దవి చేసి చూసింది. యశోద, అమ్మగారా? నమస్కారం అమ్మా. చేతులు జోడించాడు. యశోద కంటే పిడికెడి ఎత్తులో నల్లటి ముఖం మచ్చలతో నిండి ఉంది. అతని స్వరూపానికి విరుద్ధంగా మాట స్వరం స్పష్టంగా బాగుంది. ఏంది వచ్చినావు అడిగింది యశోద. ఆ పోరడు రాలేదు, జర చాదర్ఘాట్ దగ్గర దిగబెట్టు. యశోద అనుమతి కోసం ఆశ వైపు చూసింది. అప్పటికే కొంత తేరుకున్న ఆశ తల ఊపింది పొమ్మన్నట్లుగా. పోతున్న వారిని చూపులకు అందినంతగా చూసింది. కాసేపట్లో మనసంతా ఎలాగో అయిపోయింది. యశోద తిరిగొచ్చే వరకు కాచుకుని ఉంది. తొందరగానే వచ్చావు అంటే ఆటో బండిలో వచ్చానంది. అప్పటి వరకు ఆశను వేధిస్తున్న ప్రశ్న, గుడ్డివాణ్ణి ఎలా చేసుకున్నావు, నీకు ఇష్టమేనా అని ప్రశ్నించింది. ఇలాంటి ప్రశ్నను ఇంతవరకు ఎవ్వరూ అడిగినట్టు లేదు. జవాబు చెప్పడానికి కాస్త ఆలోచించింది. వీడికైతే కట్నం ఇయ్యక్కర్లేదు, వాడే ఎదురిచ్చి పెళ్లి చేసుకున్నాడు. చేతి కడియాలను తిప్పుతూ అంది. దానికి మొగుడంటే ఇష్టమో అయిష్టమో తెలియదు గాని ఆ సొమ్ములు మాత్రం ఇష్టమైనవే అని గ్రహించింది. వాడికి బాగా డబ్బుందా? బాగా సంపాదిస్తాడు. చాదర్ఘాట్, చార్మినార్ దగ్గర అడుక్కుంటాడు. ఎక్కడైనా ఉరుసులు తిరునాళ్లు జరుగుతూ ఉంటే క్యాంపుకు వెళ్తాడు, ఉత్తరాదికి వెళ్తాడు. అతను నిజంగా గుడ్డివాడేనా? యశోద నవ్వింది. దాని నవ్వు బావుందనిపించింది. గుడ్డివాళ్లంతా కలిసి ఒకడిని తోడు తీసుకుపోతారు. దొరికింది అందరూ పంచుకుంటారు. తోడు వెళ్ళిన వాడికి కొంత ఇస్తారు. వాడు జాగ్రత్తగా అందరినీ ఈ ఊళ్ళో దింపుతాడు. అనుమానం తీరినట్టేగా అన్నట్లుగా చూసింది. నిన్ను ప్రేమగా చూసుకుంటాడా? ఆ, సందేళ్ళు వచ్చేటప్పుడు పూలు మిఠాయి తెత్తాడు. అప్పటి నుంచి ఆశకు వారి కాపురం ఎలా ఉంటుందో చూడాలి అన్న కుతూహలం కలిగింది. ఫోన్ మోగింది. సోఫాలో కూర్చుని నవల చదువుకుంటున్న ఆశ ఫోన్ ఎత్తి హలో అంది. హలో, ఎవరు? అవతల పురుష కంఠస్వరం పలికింది. ఆశ అంది. అది మాధవ స్వరంలా ఉందే అని సందేహిస్తూ, ఆశ అంటే తడబడుతూ తోటలోకి చూస్తూ, మీకెవరు కావాలి అంది. వేణుమాధవ్. వారు లేరు, ఆఫీస్కు వెళ్ళారు. థ్యాంక్స్, మీ స్వరం చాలా మధురంగా ఉంది. మీరెవరో తెలుసుకోవచ్చా? అవతలి మగవాడి చనువుకి కోపం వచ్చింది. మంచి మాటే అన్నాడు. మాధవ్ స్నేహితుడై ఉండొచ్చు అని తలుస్తూ, నేను మిసెస్ మాధవ్ని అతి మెల్లగా అంది. ఎవరైనా వింటారేమో అన్నట్టుగా. అవతల అతను ఆ మాట వింటూనే అతిహసితం చేశాడు. ఆశ చెవులు గింగురుమన్నాయి. అబ్బా అంది అప్రయత్నంగా. అతని నవ్వు ఆగిపోయింది, కానీ అతను బలంగా ఊపిరి పీలుస్తున్నట్టు ఫోన్లో వినిపించింది. భయం వేసి గబుక్కున పెట్టేసింది. మళ్ళీ వెంటనే మోగింది. యశోదని పిలిచింది. అది ఎక్కడుందో గాని పలకలేదు. యాదగిరి బయటకు వెళ్ళాడు. ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. భయంగా విసుగ్గా ఫోన్ ఎత్తింది.
ఎవరు? అవతలి కంఠం. ఆయ్, నేనండి, పని మనిషినండి. ఆశ, నేను మాధవ్ని మృదువుగా నవ్వాడు. అలా పట్టుబడిపోయినందుకు సిగ్గుపడిపోతూ, మాధవ్, ఇందాక ఎవరో ఫోన్ చేశారు మీకోసం. అతను పెద్దగా నవ్వాడు. నాకు భయం వేసింది, అందుకని. భయపడ్డావా? సారీ, అప్రయత్నంగా అనేసి నాలుక కరుచుకున్నాడు. మీరా? ఆ అన్నాడు. ఆశ మిసెస్ మాధవ్ అని చెబితే నవ్వు వచ్చింది. అది ఆనందమో ఆవేదనో అతనికి తెలియలేదు. ఆశ తన భార్యనా? నిట్టూచి పైకి నవ్వేస్తూ, నేను ఢిల్లీకి పోతున్నాను, యాదగిరికి చెప్పు, బట్టలవి సర్దుతాడు. ఎప్పుడు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి పోవాలి. ఎప్పుడొస్తారు? 5-6 రోజులు ఉండవలసి రావచ్చు. ఆశ, ఆ మరి మీరు వెళ్తే నేనెలా ఉండను? యశోదొచ్చి పడుకుంటుంది, యాదగిరి ఉంటాడు, తోటమాల్ని రమ్మని చెప్పు. మాధవ్, యశోదని నమ్ముకుంటే అయినట్లే. సంధి పడింది, వాడొస్తాడు అంటూ వెళ్ళిపోతుంది, నేను ఉండలేను. మాధవ్ మందహాసం చేస్తూ, నేనొచ్చాక అన్నీ మాట్లాడుకుందాం. మాధవ్, నేను మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉండను, నేను వస్తాను. ఎక్కడికి? ఢిల్లీకి. మాధవ్ ఊపిరి బిగబట్టాడు. ఆశ తనతో వస్తానంటుంది. ఎలా తీసుకువెళ్తాడు? ఆశకి తన మీద నమ్మకం ఉన్నా తన మీద తనకే నమ్మకం లేదు. ఆశ పరాయిది కాదు, పంచభూతాల సాక్షిగా పెళ్లాడిన భార్య. అందమైన భార్యకు దూరంగా ప్రవరాఖ్యుడు కూడా ఉండలేడు. అప్పుడు ఎలా తీసుకువెళ్ళావు అని అడగొచ్చు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. తను తన భార్యను ప్రేమిస్తున్నాడు. తెలియకుండానే ఆశపై ప్రేమ ఏర్పడింది. చల్లని గాలికి శ్రావణ మేఘాలు కరిగిపోయినట్లు ఆశ సాంగత్యంలో తన హృదయం తనది కాకుండా పోయింది. ఈ ప్రేమ తనను తినేస్తుంది. హలో మాధవ్, ఉన్నారా? మాట్లాడరే? నన్ను తీసుకుపోవడానికి సందేహిస్తున్నారా? ఎప్పుడంటే అప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళవలసి ఉంటుంది ఆశ. నువ్వుంటే పని సాగదు. ఇంకోసారి ముందే ప్లాన్ వేసుకుని నిన్ను తీసుకుపోతాను. ఇండియా అంతా తిప్పుకొస్తాను. ఏవేవో కబుర్లు చెప్పి మురిపించాలి అనుకుంటున్నారని నవ్వుకుంది. చిరుకోపం గొంతులో స్పష్టం చేస్తూ, అయితే మా ఇంటికి పోతాను అంది. మీ ఇల్లా? అదెక్కడుంది? కొంటెగా అడిగాడు. మా అమ్మ దగ్గరికి. ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆశ వీధిలో నుంచే అమ్మా, వదినా అని అరుచుకుంటూ వచ్చింది. మెరుపులా వచ్చి నిల్చున్న ఆశని చూసి అమ్మ ముఖం సంతోషంతో విప్పారింది. ఆ తల్లి కళ్లకు ఆశ చిక్కినట్లే అనిపించింది. వదిన తేరుకుని చెప్పా చేయకుండా ఇలా వచ్చేసి మమ్మల్ని అదరగొట్టడం న్యాయమా అంటూ ఆశ దగ్గరకు వచ్చింది. భోజనం చేస్తున్న అనిల్ చెయ్యి కడుకుని గబగబా మాధవ్కి స్వాగతం చెప్పడానికి అలా వెళ్తున్న అన్నయ్యని చూసి పకపక నవ్వింది. మాధవ్ రాలేదు, ఢిల్లీ వెళ్లారు, నేనే వచ్చాను అంది. యాదగిరి సామాన్ లోపల పెట్టాడు. డ్రైవర్ని, యాదగిరిని హోటల్కి వెళ్ళి భోజనం చేసి రమ్మంది. అదేమిటి, అన్నం ఎంతలోకి వండేస్తాను? నీరజ అడ్డు చెప్పింది. పోనీ వదిన, యాదగిరికి హోటల్ భోజనం రుచి చూడని అంది. అమ్మా వదినలు తనతో వచ్చిన యాదగిరి డ్రైవర్లను చూపిస్తున్న ఆదరణకు నవ్వుకుంది. మాధవ్ వస్తే ఇంకెంత మర్యాద చేస్తారో అనుకుంది. స్నానం చేసిరా, అన్నం పెట్టేస్తాను. నీరజ అంటే స్నానం చేసే ఓపిక లేదు, వడ్డించే వదిన అంది బాత్రూంలోకి పోతూ. కొత్త సంసారం ఎలా ఉంది? అడ్జస్ట్ అయ్యావా? ఆ రోజు ఏడుపు ముఖంతో ఇంటికి వస్తాను అని అడగడం గుర్తుకొచ్చి అనిల్ అడిగాడు. అలవాటు చేసుకోవడానికి ఎవరున్నారు? అత్త ఆడబిడ్డల ఆరడి లేదు, ఉత్తమరాలు. తోడికోడళ్ల సాధింపు లేదు. ఆ గృహసీమకు ఏకైక ఏలిక నవ్వుతూ అంది నీరజ. వదినా, నువ్వేంటి చిక్కినట్టు కనిపిస్తున్నావు? అమ్మ అత్తరికం చేస్తుందా? గబగబా అన్నం కలుపుతూ అంది ఆశ. కాస్త కూడా మారలేదు ఆశ. అమ్మ నవ్వుకుంది. ఆశ, నీరజలు గదిలోకి వెళ్ళారు. ఆశ, పెళ్ళైతే పెద్దతనం వస్తుంది, నీకేమీ వచ్చినట్టు లేదు. నోటికి ఏదొస్తేది అనేయటం మానలేదు నువ్వు. అత్తగారికి నీ పెళ్లితో ఇహలోక చింత తీరిపోయింది. యాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత స్వాముల మీద భక్తి గౌరవాలు ఎక్కువయ్యాయి. 2 సార్లు మంత్రాలయంకి నన్ను తీసుకుపోయింది. ఎందుకు? నీకు తీరని కోరికేమిటో? నాకు కాదు, అత్తయ్యకి మనవడు కావాలట. అసలు కంటే వడ్డీ ఎక్కువ. మనవడంటే తెగ ప్రేమ ఉంటుంది ముసలివాళ్ళకి. ఎందుకు? మాధవ మాధవ అని ప్రాణం వదిలింది అవ్వ. మీ వారు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారటగా? లేదు లేదు నమ్మలేనట్టు చూసింది. తన కాపురం సరిగా లేకపోతే ఏ స్త్రీ ఇంత సంతోషంగా నవ్వుతూ కబుర్లు చెప్పదు. రోజా పూలు మిఠాయి తీసుకురాడు కదా అని తెస్తేనే ప్రేమగా చూస్తున్నట్లు కదా? ఆశ నవ్వు దాచుకుంటూ అంది. ఎవరన్నారు? యశోద, మా పనిపిల్ల అంటూ పెద్దగా నవ్వి
యశోద గురించి చెప్పింది. గుడ్డి భర్తతో హాయిగా కాపురం చేస్తుంది. ఈ కాలంలో ఉన్నారు పతివ్రతలు. వదిన అమాయకత్వానికి నవ్వుకుంది. పతివ్రత కాదు, మట్టిగడ్డ కాదు. అవసరం లేదా పరిస్థితులు అలాంటివి. ఓ అందమైన యువకుణ్ణి ఆ గుడ్డివాడి పక్కన నిల్చోబెట్టి ఎవరు కావాలో కోరుకోమంటే చచ్చినా గుడ్డివాడిని చేసుకోదు. కానీ చేసుకున్న గుడ్డివాడిని బాగానే చూసుకుంటుందిగా, అది చాలు. వదిన వైపు ప్రేమగా చూస్తూ, వదినలాంటి వాళ్ళు కలలో కూడా కట్టుకున్న వాడికి ద్రోహం తలపెట్టరు అని తలుస్తూ, వదిన, నువ్వు మాత్రం పతివ్రతవి అంది. నువ్వు కూడా. నేను మాత్రం కాదు బాబు, ఈ తరం స్త్రీకి ప్రతినిధిని. నా అభిప్రాయాలు నావి. పతివ్రత ధర్మాలంటూ నన్ను నేను మోసం చేసుకోలేను. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ తరం స్త్రీకి చెప్పేవన్నీ మాటల వరకే, చేతల వరకు ఇంకా రాలేదు. మాటలకేం గాని రెస్ట్ తీసుకో. మాట్లాడి అలసిపోయి ఉంటావు. మంచం మీద కూర్చోపెట్టింది. ఆశ మక్కువగా పరికించి చూసింది తన గదిని, పడకపై వాలుతూ. ఈ ఇంటిని మిమ్మల్ని చూసి ఎన్నో యుగాలైనట్టుంది అంది. ఇంతలో నీరజ అన్న పిలుపు విని, అదో అన్నయ్య పిలుస్తున్నాడు, పరిగెత్తు అని అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు పైకి లేచి, వదిన, అలా విమల వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, అమ్మకు చెప్పకు అని పెరట వైపు నుంచి పక్కింటికి వెళ్ళింది ఆశ. సుశీలమ్మకి 3 అమ్మాయిలు, అమల, విమల, కమల. విమల ఆశ క్లాస్మేటు, పైగా స్నేహితురాలు. విమలకి నాన్న లేడు, చనిపోలేదు, ఫారిన్లో ఉన్నాడు. ఆయన పెద్ద డాక్టరు, హార్ట్ స్పెషలిస్టు. విదేశాల్లో ఆయనకి ఎంతో పేరుంది. గుండె జబ్బుల్ని కనుక్కుని బాగు చేసే ఆయన తన భార్య బిడ్డల హృదయాల తపన గుండెకోత కనుక్కోలేని పెద్ద మనిషి. ఇంటి యజమాని ఆదరణ ప్రేమ ఎరుగని ఆ ఇల్లు బోసిగా బిక్కుబిక్కుమని ఉంటుంది. భర్త తోడు లేకపోయినా సుశీలమ్మ ఆడపిల్లలను చక్కగా పెంచింది. అణకువ, మర్యాద, అందాలతో మూర్తిభవించుంటారు. పిల్లల ఇష్టాన్ని సాధ్యమైనంత వరకు తీర్చడానికి ప్రయత్నిస్తుంది ఆ తల్లి. ఎప్పుడంటే అప్పుడు తలుచుకున్నదే తడవుగా విమల సినిమాకి పోతానంటే ఒప్పుకుంటుంది. ప్రతి సంవత్సరం ఎక్స్కర్షన్లకు పంపిస్తుంది. ఆంటీ, మీరు ఎంత మంచివాళ్ళు. పిల్లల మనస్తత్వాల్ని అర్థం చేసుకుని వారి ఇష్టాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఆంక్షలు పెట్టరు, స్వతంత్రం ఇస్తారు. మా అమ్మ చూస్తుంది, ఇంటి నుంచి కదలనివ్వదు. ఆశ బొంగమూతి పెడితే, ఆశ, మీ అమ్మగారు నిన్ను అపురూపంగా చూసుకుంటున్నారు. భర్తని పోగొట్టుకుంది. ప్రియమైంది పోతే ఎంత బాధో తెలుసుకుంది కనుకనే నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటుంది. నువ్వు కనుమరుగైతే ఏమైపోతావో అన్న భయం తప్పితే మరేమీ లేదు. ఇక వీరికి నాన్నలేని కొరత కనపడకూడదని వారి చిన్న చిన్న కోరికలు తీరుస్తూ ఉంటాను అని ఆశకు నచ్చ చెబుతుంది సుశీలమ్మ. సుశీలమ్మ మనిషే నాజూకు. భర్త దూరదేశంలో ఉండిపోయేటప్పటికీ మరీ మెత్తబడిపోయింది. అశాంతితో పరితపించిపోతూ దేవుడి దగ్గర శాంతిని వెదుగుతుంది. భర్త మీద ప్రేమానురాగాలను దేవుడి మీద భక్తిగా మార్చుకుంది. తన భర్త ఎప్పటికైనా రాకపోతాడా అన్న పిచ్చి నమ్మకంతో కాలాన్ని గడిపేసాగింది. డాక్టర్ చక్రపాణి సుశీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రికి ఇష్టం లేకపోయినా చేసుకున్నాడు. చక్రపాణి స్వతహాగా అంబిషన్ గలవాడు. పైకి పైకి పోవాలని, ఏదో సాధించాలి అనే తత్వం అతనిది. తల్లిదండ్రుల్ని కాదని, కట్నాన్ని కాలదని తనను చేపట్టిన చక్రపాణిని ఆరాధించింది సుశీల. 2 చేతుల అనురాగాన్ని అందించింది. అనురాగవతి అయిన భార్య దొరకడం మగవాడి అదృష్టం అనుకున్నాడు చక్రపాణి. జార విడుచుకున్న కట్నం గురించి ఏనాడూ తలచలేదు. వరుసగా 3 అమ్మాయిలు పుట్టినా చింతపడలేదు. మగపిల్లవాడి కోసం ఆరాటపడలేదు. మీరు అబద్ధాలు ఆడేవారా? అందరూ అమ్మాయిలే పుట్టుకొస్తున్నారు. సుశీల భర్తని ఉడికిస్తే, కాదోయ్, అందాన్ని ప్రకృతిని ఆరాధించేవాడికి అమ్మాయిలే పుడతారు. సుశీల కళ్ళలోకి చూస్తూ అనేవాడు. అంతగా ఆరాధించిన భార్యను, ప్రేమించిన పిల్లల్ని మర్చిపోయాడంటే సుశీలమ్మకు నమ్మబుద్ధి కాదు. చక్రపాణి అమెరికాలో అమెరికా అమ్మాయిని పెళ్లాడి అక్కడ కాపురం చేస్తున్నాడు అని తెలిసింది. అది అక్షరాల నిజమే అయినా ఆమె నమ్మదు. జరిగిపోతున్నదంతా ఓ పీడకల. ఏ క్షణాన్నైనా మెలకు వస్తుంది. తను భర్త పక్కలోనే ఉంటుంది. నులివెచ్చగా వెంట్రుకలు ఉన్న ఆ ఛాతీలో తలదాచుకుంటుంది అని తెలుస్తుంది. భర్త స్పర్శ కోసం అణువణువు తప్పించిపోతుంది. నిరీక్షణలో భర్తలేని బ్రతుకు ఉప్పులేని వంటలా చప్పగా నిస్సారంగా గడిచిపోతుంటే పిల్లల కోసమే ప్రాణాల్ని నిలుపుకున్నట్లుంటుంది. సుశీల నిరీక్షణకు అంతులేదు. విమలకు 10 ఏళ్లప్పుడు వెళ్ళాడు. ఆ రోజు రైలెక్కుతూ తన మెడకు చుట్టుకుపోయిన విమల చేతుల్ని విడిపించుకుంటూ ఏడ్చేశాడు చక్రపాణి. దూరంగా నిల్చున్న ఆశ కూడా ఏడ్చింది. అందమైన నాన్న అంటే వారికి ఎంతో ఇష్టం, గర్వం, హీరో వర్షిప్ ఉంది. అమల, విమల ఎప్పుడు నాన్న నాన్న అంటూ వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతుంటే తండ్రి ప్రేమ తనకు లేనందుకు ఆశ చాటుచాటుగా ఏడ్చుకునేది. అంకుల్ అంకుల్ అంటూ అతని దగ్గరకు వెళ్ళేది.
అతని సందిట్లో ముగ్గురు పిల్లలకి పోను ఇంకా చోటుండేది. ఆప్యాయంగా ఆ సందిట్లోకి తీసుకునేవాడు. వారితో పాటు ఆశకు అన్నిట్లో భాగం పెట్టేవాడు. అలాంటి దయాద్ర హృదయుడు, తండ్రి లేని బిడ్డను చేరదీసిన కరుణా హృదయుడు కన్న కూతుళ్లను ఎలా మర్చిపోయాడు అన్న ప్రశ్న ఆశను వేధిస్తూనే ఉంటుంది. నాన్న మీద బెంగతో చిన్నపిల్లలైన విమల, కమలలకు జ్వరం వచ్చేది. అమల పెద్దది, ఏదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. విమల నిద్రలో నాన్నని కలవరించి అలవాటు పడిపోయింది. అమల ఎంఏ, విమల బిఏ పూర్తి చేశారు. కమల బిఏలోకి వచ్చింది. ఆడపిల్లలకు తండ్రి ధ్యాస తప్పితే పెళ్లి మీద తలంపు లేదు. మా నాన్న వచ్చి మాకు పెళ్లిళ్ళు చేస్తే గాని మేము పెళ్లి చేసుకోము అని అంటారు. అంకుల్ వస్తాడా, వారికి పెళ్లిళ్ళు చేస్తాడా అని అనుకుంటూ ఆశ విమల దగ్గరకు వచ్చింది. విమల వంటగదిలో ఏవో పిండి వంటలు ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. చంపలకు ముక్కు మీద పిండి అంటూ ఉంది. వంటగది ద్వారంలో నిల్చుని ఆశ నవ్వుతూ చూసింది. అంతలో మాడువాసన రాగా, విమ్మి ఏదో మాడిపోతుంది అని ఆశ అరిచి చెప్పింది. పిండి వంటల పుస్తకాన్ని దీర్ఘంగా చూస్తున్న విమల, హాయ్ ఆశ, సడన్గా ప్రత్యక్షమై హడలు కొట్టేశావు, దడుచుకున్నాను అంటూ ముందుకు వచ్చి ఆశ భుజంపై చేతులు వేసింది. విమ్మి, ఓవెన్లో పెట్టిందేదో మాడిపోయి ఉంటుంది, ముందు దాని సంగతి చూడు. నాలుక కరుచుకుంటూ పరుగున వెళ్ళి ఓవెన్ ప్లగ్ తీసేసింది. మాడిపోయినా మంచి వాసనే వస్తుంది. ఆశ నవ్వింది. నీ కేకు సుందరి ముఖం మాడిపోయింది అంటూ కాలే గిన్నెను బయటికి తీసి మరో ప్లేట్లో వేసి మధ్యగా కోసింది. హమ్మయ్య, లోపల దాకా మాడిపోలేదు, కొంతైనా దక్కింది, రారా తిందాం. ముక్కల్ని ఊదుకుంటూ నోట్లో వేసుకున్నారు. తింటూ ఆశ్చర్యంగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. లోపల ఉడకలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన సుశీలమ్మ వాళ్ళ ముఖాలు చూసి కేకు ఎలా వచ్చిందో గ్రహించింది. ఆశను కుశల ప్రశ్నలు వేసి, సన్నగా అయ్యావాస అంది. స్వయంపాకం అయి ఉంటుంది అని విమల నొసలు ఎగరేసింది. అమలు వస్తూ, పప్పీ ఫ్యాట్ అంతా తగ్గిపోయింది, వంపులన్నీ బయటపడ్డాయి, థ్యాంక్ గాడ్ అంది. మళ్ళీ ఏం చదువుతున్నావు అంత లావు పుస్తకాన్ని పట్టుకున్న అమలను అడిగింది. కలెక్టర్ జానకి అన్న ఓ పాత సినిమా ఈ మధ్య చూసింది. తను కలెక్టర్ అవుదామని జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు రుబ్బుతోంది. నీ వంటల ఎక్స్పెరిమెంట్స్ మా మీద ప్రయోగించక అప్పడాల ఫ్యాక్టరీకి వెళ్ళి అప్పడాలైనా ఒత్తు, కూలి డబ్బులైనా ముడతాయి. అమలు, నా డిగ్రీని అవమానిస్తావా? నీకు తొందరగా పెళ్లి కావాలని, చేసుకున్న వాడికి వండి పెట్టాలని, నీ తిండి సహించక వాడికి కడుపు నొప్పి వచ్చి నిన్ను తన్నాలని శపిస్తున్నాను అంటూ మాడిపోయిన కేకు ముక్కను అమల మీదకు విసిరింది. ఆశ, చూసావా తల్లి, ఇది వరస. తీరిగ్గా ఇంట్లో కూర్చుని గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. మీ ఆయన జనరల్ మేనేజర్ కదా, విమ్మీకి ఉద్యోగం ఇప్పించు, హైదరాబాద్ తీసుకుపో, వీరి తగువులు తీర్చలేక నా ప్రాణం పోతుంది అంది సుశీలమ్మ. ఆశ, మీ శ్రీవారు ఏ కంపెనీకి మేనేజర్? విమ్మీకి ఏ పని వస్తే బాగుంటుంది, నేను చెప్తాను, డ్రాయింగ్ రూమ్లోకి దారి తీస్తూ అంది అమల. తలాచోట కూర్చుని ఆశ వైపు చూశారు. ప్లైవుడ్ ఫ్యాక్టరీ. ఫ్లయింగ్ సాసర్లాగా కొంపదీసి వుడ్డు కూడా ఫ్లై అవుతుందేమిటి? విమల కళ్ళు తిప్పుతూ అమాయకంగా అడిగింది. నీ తలలో మెదడు లేదు, ఏ పేడ ఉండుంటుంది. ఫ్లైవుడ్ అంటే ఎగిరే చెక్క కాదు, పొరల చెక్క అమ్మడు. ఆ డైనింగ్ టేబుల్ మీద అటక అల్మరకి అమర్చిన ఆ చెక్క. అమల చెప్పి, ఆశ, ఆ వుడ్ ఎలా తయారవుతుంది అని అడిగింది. విమల పకపకా నవ్వి, దానికి తెలిస్తేగా నీకు చెప్పడానికి, పదవే మన రూంలోకి అని ఆశ చెయ్యి పట్టి లాగింది. చెప్పని, అందుకే నువ్వు ఏ పనికి పనికొస్తావో చెబుతానని అమల అందిగా అంటూ ఆశ చెప్పసాగింది. ప్లైవుడ్ తయారీకి చక్కగా గుండ్రంగా ఉండే కొయ్య దొంగల్ని ఎన్నుకోవాలి. గుండ్రని దొంగ అంటే విమలలాగా ఉండాలి, అవునా? వెంటనే అందుకుంది విమల. నువ్వు ఉన్నావు బ్యాంబూలాగా, పేపర్ గుజ్జుకు పనికొస్తావు. ఇక ఊరుకోండి, సుశీలమ్మ వాళ్ళను గద్దించి, నువ్వు చెప్పు తల్లి అంది. కొయ్య దొంగల్ని ఒక నిర్ణీతమైన పొడుగు ముక్కలుగా కోస్తారు. ఈ కోసిన ముక్కల్ని పీలింగ్ మిషన్ పైకి ఎక్కించి సరిగ్గా మధ్యన రెండు వైపులా దొంగను పట్టిస్తారు. పీలింగ్ మిషన్ నడిపి సన్నగా పొరలుగా ఒలుస్తారు. ఈ పొర ఒక కాగితం పరిచినట్లుగా వస్తుంది. ఈ పొరను అలాగే డ్రయర్లోకి పంపి తడారిపోయేలా చేస్తారు. ఎండిన కొయ్య పొరను సైజువారీగా ముక్కలుగా కోస్తారు. ఇలా కోసిన ముక్కల్ని తిరిగి గ్లోయర్లోకి పంపుతారు. చెక్క పొరలకి బంక రాసుకుంటుంది. ఈ బంక రాసుకున్న ముక్కల్ని ఒకదానిపై ఒకటి అవసరాన్ని బట్టి పొరలు పేరుస్తారు. పేర్చిన పొరల్ని స్టీమ్ ప్రెస్లో పెట్టి ప్రెస్ చేస్తారు. బంక ఎండి బాగా అతుక్కుపోతుంది. ఈ పొరల పలకనే ప్లైవుడ్ అంటారు. ఆ తర్వాత చక్కగా డ్రెస్ చేస్తారు. సౌండ్ పేపర్తో పాలిష్ చేస్తారు. వస్తువు అందంగా ఉండాలంటే పై పొర టేకు గాని రోజ్వుడ్ పొర గాని వాడతారు. పైగా ఈ పొరలు ఒకదానికొకటి
రైట్ యాంగిల్స్ వేసినందుకు చాలా బలంగా ఉంటుంది. దానికి వాడిన బంకలో రసాయనిక పదార్థాలు ఉండడం వల్ల చెదలు మొదలైన పురుగులు పట్టవు. కావాలంటే ఫైర్ వాటర్ ప్రూఫ్గా కూడా తయారు చేస్తారు. ఆశ చెప్పి ముగిస్తూ ఉండగా, కనుక సోదరీమణులారా, మీరు ఫ్లయింగ్ వుడ్నే వాడండి అంటూ చప్పట్లు కొట్టింది. ఐడియా. విమల చక్కని గుండ్రటి దొంగల్ని పట్టుకుని ఇంటింటికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేసొస్తుంది. అమ్మా, ముందు దానికి పెళ్లి చేసి పంపు. విమల ఆశని లాక్కుపోయింది. తనని లాక్కుపోతున్న విమలతో, ఏ అమలకి త్వరగా పెళ్ళైపోతే తర్వాత నీ ఛాన్స్ వస్తుందనా అంటూ ఆటలు పట్టించింది. సంతోషించాం గాని ఆశ, నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? నీ హబ్బీతో అడ్జస్ట్ అయిపోయావా? జీవితంతో రాజీ పడ్డావా? రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆశ, నీ మొదటి రాత్రి కబుర్లు చెప్పవా అని మెల్లగా అడిగింది. పుస్తకాల్లో రాసినట్టుగా ఉంటుందా? ముద్దు పెట్టుకున్నాడా? ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఇంద్రధనస్సు ఎక్కినట్లుగా ఉందా? అసలు ఇంద్రధనస్సు ఎక్కితే ఎలా ఉంటుందో ముందు తెలియొద్దు. శరీరం పులకించి జ్వాల రగిలిందా? ఆపవే బాబు, నీ పుస్తక పరిజ్ఞానం అంతా నా మీద వలకబోస్తున్నావు. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అని ఆశ చెప్పింది. మాధవ్ తోటి తన అనుభవం మాటలకు అందనిది, వెలకట్టలేనిది. స్నేహంలోని తీయదను, స్త్రీ పురుషుల మధ్య పవిత్ర బంధంలో పవిత్రత, బంగారానికి రుచి, సువాసన ఉంటే ఎలా ఉంటుందో అనుభవించినట్లుంటుందని తన భావాలను ఎలా వ్యక్తం చేయగలదు? ఆశ, నీకేం తెలీదు అంటే సస్పెన్స్లో పెట్టక చెప్పవే అంటూ తొందర చేసింది. మంచంపై వెల్లకిలా పడుకుని బల్ల మీదున్న రాము ఫోటో వైపు చూసింది ఆశ. రామారావు ఫోటో తన దగ్గర ఉంచుకునే ధైర్యం లేక విమ్మీ దగ్గర ఉంచింది. ఆ గది గోడల నిండా విమ్మీ అభిమానుల ఫోటోలు, క్యాలెండర్లు ఉన్నాయి. విమ్మీకి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పిచ్చి. మరి ఇష్టలైన వారి ఫోటోలు ఫ్రేమ్లో పెట్టి బల్ల మీద పెడుతుంది. రామారావు ఫోటో పక్కన క్రికెట్ ప్లేయర్స్ ఫోటోలు, విజయ్ ఆనంద్ ఫోటోలు ఉన్నాయి. సినీ హీరోలను, ఆటగాళ్లను ఆరాధించే విమల, మగ స్నేహితులున్న విమల ఇంతవరకు ప్రేమలో పడలేదు. ఇల్లు కదలని తను ప్రేమలో పడింది. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటే, నీ మొగుడు సంగతి చెప్పమంటుంటే అలా చూస్తావు? ఏం చెప్పను? మగాడేనా? మగవాడే, మనసున్న మగవాడు, స్త్రీని అర్థం చేసుకున్న మంచి మగాడు. అంతకంటే ఇంకేం చెప్పను? ఆశ, ఏమిటి నువ్వనేది అంటూ తలుపులు మూసొచ్చి దగ్గరగా కూర్చుంది. పెళ్లినాడు జరిగిన విషయాలు నీకు చెప్పను వీల్లేకపోయింది అంటూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలు విమలకు చెప్పింది. ఇంత మంచి మగాళ్ళు ఉంటారా విమ్మీ? ఉన్నాడుగా మీ ఆయన. విమ్మీ ప్లీజ్, మాటిమాటికి మీ ఆయన, నీ మొగుడు అని అనకు. నేను ప్రేమించిన మగవాడు వేరే ఉన్నాడు. రమాకి ఉత్తరం రాశాను. దానికి జవాబొచ్చుంటుంది అని అనుకున్నాను. ఒకటి కాదు, చాలా వచ్చాయి. నీకు పంపమని మీ వదినకిద్దాం అనుకున్నాను. పతివ్రత, వదిన ఏముంటుందో అని భయం వేసింది. అందున లవర్ బాయ్ ఉత్తరాలు ఎలా ఉంటాయో నీకు తెలియంది కాదు. నీకు పెళ్ళయింది. అలాంటి ప్రేమలేఖలు పంపడం యుక్తం కాదనుకున్నాను. నాకేం తెలుసు మీ వారి హృదయం ఆకాశమంత విశాలమని అంటూ బట్టల బీరువాలో అడుగున దాచిన ఉత్తరాలు ఆశకిచ్చింది. పిచ్చి కవిత్వాలు, ప్రేమ పాఠాలు రాయొద్దు అని నువ్వు గట్టిగా రాశావు. మానేయలేదా? రారా చదువుదాం ఆత్రంగా విప్పింది. విమ్మీ, ఈ ఉత్తరం టోక్యో నుంచి వచ్చిందేమిటి? గబగబా చదువుతూ, విమ్మీ, రమ యూకే నుంచి టోక్యో వెళ్ళాడు, అది బొంబాయి మీదుగా. విమ్మీ వైపు చూసింది. నింపాదిగా విమ్మీ ఆ పక్కలో చోటు చేసుకుంది. నా ఉత్తరం అతనికి చేరినట్టు లేదు. నిరాశగా, నిస్పృహగా పలికింది ఆశ. ఇద్దరూ కలిసి ఆ లేఖను చదవసాగారు. మై డార్లింగ్ ఆశ, ఏమని రాయను? ప్రేమలేఖ రాస్తూ నా ప్రేమను వ్యక్తం చేయకుండా ఎలా ఉండను? సెన్సార్ చేసి అన్నీ కట్ చేస్తావు. అలా రాయొద్దు అంటావు. ఎలా? మా వదిన చూస్తే ఏమైనా ఉందా? విమ్మి ఏమనుకుంటుంది అని రాస్తావు. వాళ్ళందరికీ నా ఉత్తరాలు చూసే అవసరం ఎందుకు వస్తుంది? చూసినా తప్పేముంది? ప్రేమలేఖలు రాయటం నేర్చుకుంటారు. ఇక్కడ నా ఫ్రెండ్కి కొత్తగా పెళ్ళయింది. భార్య దగ్గర నుంచి ఉత్తరం వస్తే తలపట్టుకుని కూర్చున్నాడు. ఆ ఉత్తరం మా మీదకు విసిరేశాడు. శ్రీవారి పాదపద్మములకు నమస్కరించి మీ చరణదాసి మంగతాయారు వ్రాయినది ఏమనగా అంటూ రాసినందుకు. ఆశ, విమ్మి ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ తిరిగి ఉత్తరంలోకి చూశారు. ఆశ, స్పెషల్ కోర్స్కి జపాన్ రావాల్సి వచ్చింది. నన్ను సెలెక్ట్ చేసి పంపుతారో అనుకోలేదు. నేను ఎక్కిన విమానం DC-8 లండన్ నుంచి బాంబే మీదుగా టోక్యో పోతుంది. బాంబేకి రాగానే ఎక్కడలేని హోమ్సిక్ ఆవరించింది. నా దేశపు గాలిని గుండెల నిండా పీల్చుకున్నాను. ఇండియాలో ఉండి మిమ్మల్ని చూడలేకపోయాను అన్న విచారం కలిగింది. అందుకే లెటర్ ప్యాడ్ తీసుకుని నీకు ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. నా కలలు, ఊహలు, కోరికలు రాయనియవు. అందుకే ఈ ప్రయాణపు విశేషాలు రాస్తాను.
నేనున్న విమానం సరిగ్గా ఉదయం 6 గంటలకి బాంబే వదిలింది. వైజాగ్ మీదుగా మన దేశాన్ని దాటింది. నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. అంతా స్పష్టంగా కనిపిస్తుంది. 35,000 అడుగుల ఎత్తులో 565 మైళ్ళ స్పీడులో విమానం పోతుంది. 7:30 గంటలకు సముద్రంపైకి వెళ్ళింది. కింద పైన అంతా నీలం. విశ్వరూపం ధరించిన భగవంతుడి ఛాయలో కొట్టుకుపోతున్న భావన కలిగింది. మరి కాసేపటికి మేఘాల్లో చొరబడ్డాము. నీకు సందేశం పంపిద్దాం అనుకున్నాను కానీ అవి వర్షించే మేఘాలు. విమానం గజగజా వణుకుతూ పడుతూ లేస్తూ వెళ్ళింది. మేఘాల్లోంచి బయటపడేటప్పటికి థాయిలాండ్ మీదకొచ్చాము. ఇక్కడ నిర్మల ఆకాశంలో తెల్లటి మబ్బు తునకలు గాలిలో తేలియాడుతున్నాయి. కింద నేల బాగా కనిపిస్తుంది. చక్కగా తీర్చిదిద్దిన రోడ్లు కనిపించాయి. బాగా పట్టి చూస్తే అవి రోడ్లు కాదని కాలువలని తెలిసింది. దేశమంతా వరిపైర్లతో పచ్చగా ఉంది. కాలువల్లో పడవలు బొమ్మ పడవల్లా ఉన్నాయి. కాలువలకి పక్కనే సమాంతరంగా రోడ్డు బాటలున్నాయి. వాటి మీద వెళ్లే బండ్లు, తెల్లటి మబ్బులు, వాటి నీడలు. ప్రకృతి ఇంత బాగుంటుందా అనిపించింది. బ్యాంకాక్ చేరతామనగా ఒక అరగంటకు ముందే ఎత్తు తగ్గిస్తూ విమానం నెమ్మదిగా దిగడం మొదలుపెట్టింది. పైకి వెళ్లేటప్పుడు 5 నిమిషాలు సూటిగా పైకి వెళ్తుంది. అప్పటినుంచే సీటు బెల్ట్ పెట్టుకోండి అనే సైన్ వస్తుంది. విమానం ఎన్ని గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుంటుందో అక్కడి వాతావరణం గురించి విపులంగా చెబుతారు. సుమారు 10 గంటలకు బ్యాంకాక్ చేరుకున్నాము. ఇక్కడ టైం 11 గంటల 30 నిమిషాలైంది. మన టైంకి బ్యాంకాక్ టైంకి 1:30 గంటల భేదం ఉంది. సూర్యుడు ఇక్కడ ముందే ఉదయిస్తాడనమాట. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ విశాలంగా పెద్దగా ఉంది. లాన్స్ పచ్చటి కార్పెట్ పరిచినట్లుంది. రద్దీ లేదు. ఇక్కడ ఆగే విమానాలు తక్కువ అనుకుంటాను. ఎయిర్పోర్ట్లోనే ఎయిర్ ఫోర్స్ విమానాలన్నీ ఫ్లైటర్ స్క్రీన్స్ వేసి వరుసగా ఉన్నాయి. బహుశా ఒక్కటే ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఇక్కడి వారికి మంగోలాయిడ్ ఫీచర్స్ అంటే చప్పిడి ముక్కు, చింకి కళ్లతో పొట్టిగా ఉన్నారు. అయినా మంచి శరీర ఛాయ ఉంది. చైనా వాళ్ళు పసుపచ్చగా ఉంటారు. ఈ ఎయిర్పోర్టుకి ఇరువైపులా పొలాలు, పళ్ల తోటలు ఉన్నాయి. ఇక్కడి రైతులు వెడల్పాటి టోపీలు పెట్టుకున్నారు. వర్షానికి ఎండకు పనికొచ్చేలా ఉన్నాయి. వాళ్ళంతా పొలాల దగ్గర గుంపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చిత్రకారుడు ఉంటే మంచి పటం గీసుకునేవాడు. విమానం ఇక్కడ ఓ గంట ఆగుతుంది. ఇక్కడ క్యూరియస్ షాప్స్ గమ్మత్తుగా ఉన్నాయి. వాటిని చూస్తూ అరగంట గడిపేయొచ్చు. ఆ షాపులు కొత్తగా ఉన్నాయి. కానీ అందులో ఉన్న వస్తువులు మనకి కొత్త కాదు. ఎయిర్పోర్ట్లో ఉన్న అమ్మాయిలు యంగ్గా, చలాకీగా, సన్నగా, నాజుగ్గా ఉన్నారు. స్కర్టు, గౌన్లలో ఉన్నారు. వారి నేషనల్ డ్రెస్ ఎవ్వరూ వేసుకోలేదు. చేసే పని ఏమీ లేకపోయినా ఎంతో బిజీగా తిరుగుతున్నారు. ఒక షాపు దగ్గర ఓ ఇండియన్ కలిశాడు. పేరు భట్. జపాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యానని చెప్పాడు. అతనితో కాసేపు కబుర్లు. బ్యాంకాక్ 12:30కు వదిలాము. మన ఇండియన్ టైం 11. ఓ అర్ధగంట మబ్బుల్లో ప్రయాణం. ఇప్పుడు బ్యాంకాక్ నుంచి హాంకాంగ్కి పోతున్నాము. ఈ ప్రదేశం అంతా కొండలు, తుప్పలు, అడవులే ఉన్నాయి. మధ్య మధ్య చెరువులు, వాటి దగ్గర కాస్త వ్యవసాయం ఉన్నట్టు కనిపించింది. దూరంగా కనిపిస్తున్న పల్లెలు, పట్టణాలు గొప్పగా లేకపోయినా శుభ్రంగా ఉన్నట్టున్నాయి. నీలి ఆకాశంలో ఎండ మరీ కాంతివంతంగా ఉంది. ఆ ఎండల్లో దూదిపింజల్లాంటి మబ్బు తునకలు ఒకదానికొకటి దారం కట్టి వేలాడదీసినట్టున్నాయి. 2 గంటల ప్రయాణం తర్వాత సముద్రంలో ఏదో ద్వీపం ఆకుపచ్చగా మెరుస్తూ ఎమరాల్డ్లా కనిపించింది. సముద్రం నీరు ఇక్కడ నదిలా ప్రవహిస్తుంటే మిగతా సముద్రం నిశ్చలంగా ఉంది. హాంకాంగ్ సాయంత్రం 5 గంటలకు చేరుకున్నాము. అంటే బ్యాంకాక్ టైం 3 గంటలు, బాంబే టైం మధ్యాహ్నం 1:30 అన్నమాట. హాంకాంగ్ కొండల మధ్య ఒక లోయ నుంచి సముద్రంలోకి చొచ్చుకుపోతుంది. పెద్ద హార్బర్, ఎన్నో ఓడలు, ఫోర్ట్స్తో రద్దీగా బిజీగా ఉంది. హాంకాంగ్ పట్టణం సముద్ర తీరం నుంచి కొండ పై వరకు కట్టబడి ఉంది. పెద్దవి ఎత్తైన భవనాలు పాతబడి మాసిపోయి వెలిసిపోయిన పట్టణంలా ఉంది. ఎయిర్పోర్ట్ బిల్డింగ్ చిన్నవి. చుట్టూ కొండలు. సముద్రపు ఒడ్డున ఎయిర్పోర్ట్ ఉంది. అయితే ఇక్కడ ఎన్నో విమానాలు, వివిధ దేశపు విమానాలతో నిండిపోయి ఉంది. చుట్టూ ఉన్న కొండలపై చెట్లు, చేమలు లేవు. గడ్డి మాత్రం ఉంది. కొండ చర్యల్లో వ్యవసాయం చేస్తున్నారు. విమానంలోంచి దిగి బస్సులో ట్రాన్సిస్టెన్స్లోకి వెళ్ళాము. ఈ బస్సులకు 2 వైపులా ఇంజన్లున్నాయి. డ్రైవర్ వెనక్కి నడపనవసరం లేదు. ఎటు పోవాలంటే అటు వచ్చి కూర్చుని పోనిస్తాడనమాట. ఇక్కడ షాప్స్ ఎక్కువగా లేవు. ఇక్కడ సెక్యూరిటీ గమ్మత్తుగా ఉంది. మనం పోతుంటే ఓ రింగు లాంటి దాన్ని తెచ్చి దిష్టి తీస్తున్నట్టుగా చుట్టూ తిప్పుతాడు. అలా చెక్ చేసి థ్యాంక్ యూ అంటాడు ఆ ఆఫీసర్. మరలా 6 గంటలకు హాంకాంగ్ వదిలిపెట్టాము. ఆ సాయంత్రం సముద్రంపై ఎన్నో మబ్బులు గొర్రెల మంద మేస్తూ పోతున్నట్టున్నాయి. కొన్ని చోట్ల పెద్ద కొండల్లా లేచాయి మబ్బులు. అస్తమించే సూర్యుడు ఆ మబ్బు కొండల చాటుకు చేరాడు.
సూర్యకిరణాలు ఆ మబ్బుల్లోంచి చొచ్చుకుని వచ్చి బాటలు వేశాయి. మబ్బుల మధ్య సూర్యుడు మరి ఎర్రగా కనిపించాడు. నీలాల నింగిలో ప్రకృతి వింతగా విచిత్రంగా ఉంది. మనసు చెప్పలేని అనుభూతితో నిండిపోయింది. 7:30కి సూర్యుడు మబ్బుల దుప్పట్లో దూరిపోయాడు. పడమటి ఆకాశం అరుణారుణ కాంతులతో నిండిపోయింది. ఆ సంజ వెలుగులో ఎర్రబడ్డ ఆకాశంలో చంద్రోదయమైంది. ఆ వర్ణ చిత్రాన్ని వర్ణించటం కష్టం. నా కళ్ళు భగవంతుని చూసినంతగా ఆనందించాయి. ఆశ, ఇవన్నీ నీకు చూపించాలనుంది. అదృశ్యంగా ఆకాశంలో ఎగురుతూ నా వెంటే వస్తున్నట్లు ఊహించుకుంటూ కళ్ళు మూసుకున్నాను. ఆశ, నేను నిద్రపోతున్నాను అనుకుని ఎయిర్ హోస్టెస్ నాకు దుప్పటి కప్పింది. ఆమె యవ్వన శోభతో కళకళ్లాడిపోతుంది. చిరునవ్వుతో విసుగు లేకుండా పలకరిస్తూ సేవలు చేస్తూ చలాకీగా తిరుగుతుంది. అలాంటి భార్య ఉండాలని ప్రతి మగవాడు కోరుకుంటాడు. ఆశ, ఆశ డార్లింగ్, టోక్యో చేరేటప్పటికీ 10:30 అయింది. కస్టమ్స్ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. యథాలాపంగా అలా చూసి ఓకే అన్నారు. ఇక్కడ నా దగ్గర ఉన్న డాలర్స్ని జపాన్ మనీ ఎన్లోకి మార్చుకుని బయటపడ్డాను. మయామ్ అనే మా ఏజెంట్ని కలుసుకుని నేరుగా టోక్యో గ్రీన్ హోటల్కి పోయాను. అతను నన్ను 8వ అంతస్తులో 830వ నెంబర్ గదిలో దించాడు. ఆ గది చిన్నది, సింపుల్గా అతి శుభ్రంగా ఉంది. తెల్లటి దుప్పట్లు పరిచిన పడక ఆహ్వానించింది. స్నానం చేసి పడకపై ఉన్న యుకత అంటే డ్రెస్సింగ్ గౌన్ లాంటిది వేసుకుని అలా పడకెక్కేశాను. గుడ్ నైట్ మై డార్లింగ్. ఆ ఉత్తరం చదవడం ముగించి బాంబే నుండి టోక్యోకి ప్రయాణం చేసి అలసిపోయినట్లు పడుకున్నారు. అలా పడుకున్న వారికి సుశీలమ్మ కాఫీలు తెచ్చిచ్చింది. సుశీలమ్మ అటు వెళ్ళగానే ఆశ మరో ఉత్తరం విప్పింది. ఆశ, మై స్వీట్ గుడ్ మార్నింగ్. నేను నిద్రలేచేటప్పటికి 10 గంటలైంది. నేను ఎక్కడున్నానో తెలియలేదు. లండన్లోనా ఇండియాలోనా అని అనుకుంటూ ఉండగా ఓ వ్యక్తి వచ్చి నవ్వుతూ కొన్నిచ్చివా అంది. అంటే గుడ్ మార్నింగ్ చెప్పింది. ఆ నవ్వు, నెమ్మదిగా మాట్లాడే తీరు చూసి వచ్చింది స్త్రీ అనుకున్నాను. ఎందుకంటే సాధారణంగా జపాన్లో స్త్రీ పురుషుల డ్రెస్సు, హెయిర్ స్టైలు ఒకలాగే ఉంటాయి. స్త్రీలకి గుండెలు చిన్నవిగా ఉంటాయి. బాగా గమనించి చూస్తేనే గాని ఎవరో తెలియదు. ఇక్కడ స్త్రీలు చాలా ఫార్వర్డ్గా ఉంటారు. మగవారితో పాటు ఉద్యోగం చేయటమే కాదు, సెక్స్లో కూడా మగవారితో పట్టింపు లేదు. బాయ్ ఫ్రెండ్తో ఉండిపోతారు. ఇష్టం ఉన్నప్పుడు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటారనుకుంటాను. అలాగా మన దేశ స్త్రీలు ఎప్పటికీ ముందంజ వేస్తారు. ఇక్కడి ప్రజల పళ్ళు పచ్చగా ఉంటాయి. చాలామందికి బంగారు పళ్ళున్నాయి. ఎప్పుడు గ్రీన్ టీ తాగుతారు, పాలు పోసుకోరు, పచ్చి ఆకుతో తయారు చేస్తారు. ఏ ఆఫీసుకు వెళ్ళినా అందమైన అమ్మాయిలు వచ్చి గ్రీన్ టీ ఇస్తారు. వంగి వంగి చాలా మర్యాద చూపిస్తారు. టోదేకోమయి అనే ఊరిలో ఒక కంపెనీ చూడడానికి వెళ్ళాం. ఈ కోర్సుకి కేరళ, కాశ్మీర్ నుంచి వచ్చారు. మధ్యాహ్నం వాళ్ళ క్యాంటీన్లో లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ ఆర్డర్ తీసుకుపోవడానికి వచ్చిన అమ్మాయి ప్రతి వారి దగ్గర మోకాళ్లపై కూర్చుని ఆర్డర్ రాసుకుని పోయింది. ఈ దేశ స్త్రీని అబలగా చూడడం మానేశారు. గైషాలు అంటే తెలుసు కదా, వారు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు రోడ్డున పోతుంటే సినిమా స్టార్ని చూసినట్లు నోరు తెరుచుకుని చూస్తారు. కాశ్మీర్ నుంచి వచ్చిన అతను వాళ్ళ పరిచయాలకి ఉబలాట పడుతున్నాడు. నూడు డ్యాన్సులున్న థియేటర్స్ చాలా ఉన్నాయి. టికెట్ కూడా ఎక్కువే. నేనున్న హోటల్ న్యూదో భాషలో ఉంది. దేశమంతా ట్రైన్ సర్వీస్ ఉంది. సిటీలో తిరిగే ట్రైన్స్ అన్నీ లండన్ గ్రౌండ్లో పోతాయి. వీటిని ల్యూప్ ట్రైన్స్ అంటారు. ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. మనిషి వెనుక మనిషి నిల్చుంటారు. ఆడ మగ భేదం లేదు. మగవాడు తగులుతున్నాడే అన్న భావమే ఉండదు. మన ఆడవాళ్లు తాకినవాడు పరమ దుర్మార్గుడు అయినట్లుగా ముఖం చిట్లించి పదే పదే బయట సర్దుకుంటారు కదూ. ఇదా భాషలో తెలుగువాడి అజంతా హోటల్ ఉందని తెలిసి వెళ్ళాను. అతని జపాన్ భార్య పిల్లల్ని చూశాను. ఇక్కడి అన్నం కూరలు మనకు అస్సలు నచ్చవు. వీరు సముద్రంలో దొరికే జంతు ఆహారాన్ని స్వాహా చేస్తారు. పచ్చివే తినేస్తూ ఉంటారు. నీచు వాసన. కూరల్లో సలాడ్, ఆయిల్ వాడతారు. నేను బ్రెడ్, పాల మీదే జీవిస్తున్నాను. యారోకుచ్లో ఉన్న గింజ షాపింగ్ సెంటర్ ప్రఖ్యాతి చెందింది. అక్కడికి వెళ్ళాను. పై అంతస్తులకి పోవడానికి ఎస్కలేటర్ ఉంటుంది. బెల్ట్ మీద నిల్చుంటే అది అలా పోతుంది. ఎన్ని అంతస్తులైనా తిరిగి కావలసినవి కొనుక్కుని పోతూ ఉంటారు. ఇక్కడ దొంగతనం పూర్తిగా లేదని చెప్పలేను, కానీ మన దేశంతో పోలిస్తే చాలా తక్కువ. ఇక్కడ లేబర్ చాలా ఖరీదు. పని మనిషిని ఎవ్వరూ పెట్టుకోరు. చిన్న చిన్న షాపులు పెట్టుకున్నవారు అలా వదిలేసి లోపల ఎక్కడో పని చేసుకుంటుంటారు. మనకి కావాల్సినవి తీసుకుని పిలిస్తే వచ్చి డబ్బులు తీసుకుంటారు. మన దేశంలో అలాంటి షాపులు సాయంకాలానికి ఖాళీ అయిపోతాయి. పల్లెల్లో కూడా రైతులు కూరగాయలు, పండ్లు ప్యాక్ చేసి వాటిపై ధర వేసి బాట పక్కనే పెట్టి ఎక్కడో పనిచేసుకుంటూ ఉంటారు. దారిని పోయేవారు ఇష్టమైతే కొనుక్కుని పక్కనే ఉన్న పెట్టెలో డబ్బులు వేసిపోతారు. ఆ ప్రజల సిన్సియారిటీ నన్ను ఎంతో ఆకర్షించింది.
జపనీయులకు ఇంగ్లీష్ భాష తెలియదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. మాకు ఒక ట్రాన్స్లేటర్ని ఇచ్చారు. అతనికి ఇంగ్లీష్ వచ్చు, చిన్న చిన్నగా మాట్లాడితే అర్థం చేసుకుంటాడు. అతన్ని వెంట పెట్టుకుని పోతున్నాం. ఏ ఆఫీస్కి వెళ్ళినా కష్టం లేకుండా పని జరిగిపోతుంది. వీరు ఇంగ్లీష్ తమాషాగా పలుకుతారు. ఆర్ వచ్చే చోట ఎల్, ఎల్ వచ్చే చోట ఆర్ పలుకుతారు. ఆశ, ఇంకేం రాయను? నీకు ఈ ఉత్తరాలు యూకే వెళ్ళి ఉంటాయి. ఇక్కడి అడ్రస్ రాశాను, తిరిగి ఇక్కడికి పంపమని. టోక్యో నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఇండియాకి వస్తాను. ఈరోజు టోక్యోకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేషనల్ పార్కుకి వెళ్ళాను. ఈ పార్కు ఓ పెద్ద కొండ మీద ఉంది. ఇక్కడే సుమారు 1500 అడుగుల ఎత్తులో బౌద్ధ దేవాలయం ఉంది. పైకి పోవడానికి వెంచ్ కారు ఉంది. మనకు మార్చ్ఖండ్లో ఉన్నట్లు వెంచుకు పైన ఒకటి కింద ఒకటి బస్సులు ఉంటాయి. ఒకటి పైకి పోతుంటే మరొకటి కిందకు వస్తుంది. ఇక్కడ షాపులున్నాయి. వెంచ్ స్టేషన్ నుంచి దేవాలయానికి పోవడానికి మంచి బాట ఉంది. ఇక్కడ 3 మతాలు కనిపిస్తాయి: బౌద్ధ మతం, క్రైస్తవ మతం మరియు షీటోయిజం. ఇక్కడ వారి కోరిక తీరితే వారు చెల్లించే కానుకేమిటో తెలుసా? గుడి పక్కనే మొక్కలు నాటుతారు. మన వారికి ఉన్నట్టు ఇక్కడ వారికి కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక మ్యూజిక్ టీచర్ ఇంటికి వెళ్ళాము. వారి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటు శామ్సేన్. దానిని ఎర్రచందనంతో తయారు చేస్తారు. అది మన దేశం నుంచి తెప్పించుకుంటారు. ఆ టీచర్ ఇంటి ద్వారం వద్ద మా చెప్పులు వదిలాము. ఇల్లంతా చాపలు పరిచున్నాయి, సిరిచాపలు లాంటివి. ఇల్లు చిన్నదే గాని పరిశుభ్రంగా ఉంది. ఇంటి యజమాని వచ్చి తల వంచి మమ్మల్ని లోపలికి ఆహ్వానించాడు. చిన్న పలకల దిండ్ల మీద మోకాళ్లపై కింద కూర్చుంటారు. ఎన్ని గంటలైనా అలా కూర్చుని మాట్లాడుకుంటారు. మేము బాసిపట్లు వేసుకుని కూర్చున్నాము. గృహిణి గ్రీన్ టీ ఇచ్చింది. తర్వాత సామ్సేన్ తీసుకొచ్చి వాయించింది. వయలిన్ లాగా ఉంది. దంతపు పిడితో తీగలను మీటుతూ వీణను వాయించినట్టు నొక్కుతారు. అది ఉన్నవారికి పెద్ద ఆస్తి ఉన్నట్లు. వీరు విదేశీయులతో బాగా మాట్లాడతారు. సహాయం కోరితే తప్పక చేస్తారు. తెలియని చోటు గురించి అడిగితే ఓపికగా చెప్పి గైడ్ చేస్తారు. అమ్మాయిలు ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ ఉంటారు. జోక్ వేస్తే మన అమ్మాయిల్లా కోపంగా చూడరు, హాయిగా నవ్వేస్తారు. అక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మోనాలిసా పెయింటింగ్ని చూశాను. దానిని చూడడానికి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యూలో నిల్చోవలసి వచ్చింది. ఆ క్యూ ప్రవాహంలా సాగిపోతూనే ఉంది. రేపు ఆ పెయింటింగ్ని ఫ్రాన్స్కు పంపుతారు, బుల్లెట్ ప్రూఫ్ విమానంలో. ఆ పెయింటింగ్ని కొన్ని లక్షల రూపాయలకు ఇన్సూర్ చేశారు. దానికి అంత విలువ ఉంది. మరి ఉన్న గమ్మత్ ఏమిటంటే దాన్ని చిత్రించిన చిత్రకారుడు బేదతనంతో చనిపోయాడు. ఆ పెయింటింగ్ కాపీ ఒకటి కొన్నాను నీకివ్వడానికి. మోనాలిసాలో ఉన్న మెత్తదనం నీలో ఉంది. ఈరోజు ఆదివారం. సిటీ మధ్యలో ఉన్న వెనో పార్కుకు వెళ్ళాము. ఆదివారం అంతా సంతోషంగా ఉంటారు. భార్యాపిల్లలతో పిక్నిక్కు వెళ్తారు. అమ్మాయిలు మాత్రం లవర్స్తో గడుపుతారు. ఎక్కడ చూసినా జంటలు. అమ్మాయి నడుం చుట్టూ చేయి వేసి మక్కువగా నడిపించుకుపోతున్నాడు అబ్బాయి. పార్కుల్లో బెంచీల నిండా వారే. అక్కడే ముద్దులు, బహిరంగ ప్రేమ కలాపాలు పక్షుల్లా సాగిస్తున్నారు. వారి ప్రేమ అవధులు దాటిపోతుంటే కారుల్లోకి పోతారు. సెక్స్లో అమెరికా వాతావరణం ఉంది. వృద్ధులు యావగించుకుంటారు. వారేమీ చెయ్యలేరు, బాధపడతారు. అడుక్కునే వాళ్ళని చూడలేదు. ఈరోజు పార్కులో 2 ఉన్నారు. వారికెవ్వరూ ధర్మం చేస్తున్నట్టు లేదు. ఆశ, చాలా దీర్ఘమైన ఉత్తరాలు రాశాను కదూ. పని తక్కువ, అంతా చూడడంలో సరిపోయింది. రేపు సాపారో ద్వీపానికి పోతున్నాం. 10 రోజులకి గానీ తిరిగి రాము. ఇప్పటికీ సయోనారా. ఆ సుదీర్ఘమైన ఉత్తరాలు చదివేటప్పటికీ సూర్యుడు కొండచాటుకు చేరిపోతున్నాడు. అయ్యో, నీ దగ్గరుంటే కాలమే తెలియదు, వస్తాను అంటూ ఆశ రామారావు ఫోటో వైపు చూసి సయోనారా అంది. నీకు పెళ్ళయింది. ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఏమీ అనరు. రాత్రి ఇక్కడికి వస్తావా? సినిమాకి పోదాం. విమ్మి కళ్ళు తిప్పుతూ అంది. ఆశ నవ్వుతూ, సెకండ్ షో అలవాటు లేదు, నిద్ర వచ్చేస్తుంది, రేపు వెళ్దాం అంది. ఆశతో ఇంటిదాకా వెళ్ళింది విమల. లోపలికి రా, గెస్ట్లెవరో ఉన్నట్టున్నారు, చెయ్యూపుతూ వెళ్ళింది విమల. హాల్లో 2 కొత్త వ్యక్తులు చాప మీద కూర్చుని ఉన్నారు. అప్పుడే పూజ జరిగినట్లు పూజ గదిలో నుంచి అగరబత్తుల వాసన ఇల్లంతా వ్యాపిస్తూ ఉంది. నేల మీద ఒక పక్క గోడ కానుకుని కూర్చున్న అమ్మ ఆశ లోపలికి వస్తూనే, స్వామి, మా అమ్మాయి అని ఒక అతనికి చెప్పింది. ఆశ ఆ ఇద్దరికి ఒకేసారి నమస్కారం పెట్టి వంటగదిలోకి వచ్చింది. నీరజ అతిథులకి కాఫీ కప్పుల్లో పోస్తుంది. స్నేహితురాలతో కబుర్లయ్యాయా? పిలిచేదాకా ఇల్లు గుర్తుకు రాలేదు. పాల మీద మేగడ స్పూన్తో తీసుకుని నోట్లో పెట్టుకుని, ఎవరు వాళ్ళు? నీ బంధువులా? పల్లెవాసులందరూ మా బంధువులేనా? విదేశాల్లో కూడా ఉన్నారు. సరేలే, వాళ్ళు మనకేమవుతారు? నీరజ నవ్వుతూ, ఆశ, నువ్వేమీ మారలేదు సుమా. గొప్పింటి ఇల్లాలివి. నాతో మాట్లాడతావో లేదో అనుకున్నాను. అందులో ఒక ఆయన దేవీ భక్తుడు. ఈ మధ్య ఇలాంటి స్వాములు మన ఇంటికి వస్తున్నారు.
పూజలు జరిపించిపోతున్నారు. దేవి భక్తుడా, విభూతి కుంకుమ చేతుల్లోంచి తెప్పిస్తున్నాడా? మీకేమిచ్చాడు? తెప్పించమను, నేను చూస్తాను వదినా. ఇతను విభూతి స్వామి కాదు. మరి? ఈ స్వామి చదువుకోలేదు, ప్రపంచ జ్ఞానమూ లేదు, వడ్డే పని చేసుకునేవాడు. రాయబోటి తాలూకాలో సురభి కొండలున్నాయి, ఆ కొండల్లో నిధులున్నాయి అంటారు. ఒక అతను కొంతమంది కూలీల్ని తీసుకుని ఆ కొండల్లో నివాసం ఏర్పరచుకుని నిధి కోసం వెతకసాగాడట. ఒకసారి ఒక కొండ దగ్గర తవ్వుతున్న వెంకటేష్కి తెల్లని దుస్తుల్లో ఓ స్త్రీ కనిపించింది. ఆ స్త్రీని చూస్తూ పక్కవారికి చెప్పాడు. వారు వచ్చి చూస్తే అక్కడ ఏ స్త్రీ లేదు, అతని భ్రమ అన్నారు. కానీ ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. ఆ దేవత అతనికి కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ మీద ఆ దేవతకి పూజలు జరిపిస్తాడన్నమాట అతను. నమ్మకం ఉండి అడిగిన వాళ్లకు ఏదో చెబుతూ ఉంటాడు. ఇందిరాగాంధీ పూర్వం బ్రహ్మంగారి బంధువట, అందుకే ఆమెకు ఆంధ్ర అంటే అభిమానమట. ఒకసారి బ్రహ్మంగారు ఆమెను అడిగాడట, నీకేం కావాలి అని. రాజ్యం ఏలాలనుంది అని అడిగిందట. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. పూర్వం ఆమెకు ఓ గుడ్డి కొడుకు ఉండేవాడట. అతనే సంజయ్గా పుట్టాడు. ఆశ వదిన మాటలకు పకపకా నవ్వింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.